ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు మరి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. మరి ఒక్కసారి మీరు ఫాలో అవుతూ ఉంటారు కదా, అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలానే ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం, చాలా రోజుల తర్వాత ఆయన డెడ్ బాడీ దొరకడం మనం ఇవన్నీ చూసాం. మరి ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుని ఆయన చేసినటువంటి ఆయన పనులు కానీ ఆయన రాజకీయ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఒకసారి. అజిత్ పవారు మహారాష్ట్రలో చెప్పుకోదగినటువంటి ఒక రాజకీయ నాయకుడు. చాలా సౌమ్యమైన వ్యక్తి, ఘర్షణ ఉండదు, ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాడు. పేదవాళ్ల పట్ల అతనికి చాలా కనికరం, దయ, ఏదో చేయాలన్న తపన. అజిత్ పవార్ రాజకీయాల్లోకి రావడానికి మెయిన్ కారణం ఏమిటంటే శరద్ పవార్ గారు. శరద్ పవార్ అంటే ఒక దిగ్గజం, భారత రాజకీయాల్లో దిగ్గజం లాంటి వ్యక్తి. ఇందిరాగాంధీతో విభేదించి బయటకు వచ్చి తన నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొంది మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా, కేంద్రంలో అనేక రకాల పదవులు అలంకరించినటువంటి వ్యక్తి. ఆయన తమ్ముని కొడుకే అజిత్ అనంతరావు పవార్. ఈయన పెదనాన్నను అనుసరించి ముందుకు వెళ్ళి ముందుగా డైరెక్ట్గా రాజకీయాల్లోకి రాకుండా షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చైర్మన్ గా మహారాష్ట్రలో ముందుగా ఎలక్ట్ కాబడ్డాడు. షుగర్ ఫ్యాక్టరీస్ యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది మహారాష్ట్రలో. ఎందుకంటే మహారాష్ట్ర రైతుల్లో దాదాపుగా 1/3% షుగర్ కేన్ సప్లై చేసేటువంటి వ్యక్తులు. కాబట్టి మహారాష్ట్ర రైతులలో ఒక మంచి ఊపు రావాలంటే, గుర్తింపు రావాలంటే ముందుగా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కోఆపరేటివ్ వ్యవస్థకి చైర్మన్ గా రావడం జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎంపీలుగా, ఎమ్మెల్యేగా చాలాసార్లు గెలిచాడు ఆయన. బారామతి కాన్స్టిట్యూన్సీ ఆయనకు మెయిన్గా ఉండేది. ముందు శరద్ పవార్ గారు అక్కడి నుంచే ఎన్నిక కాబడ్డారు. తర్వాత తన తమ్ముడు కొడుక్కి అవకాశాన్ని ఇచ్చారు. శరద్ పవార్ గారితో విభేదించి మహారాష్ట్ర లోపల తను షిండే వర్గంతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా గత ఎన్నికల్లో ఉన్నాడు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నాడు, ఈ ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎంగా అతను ఉన్నాడు. అతను బారామతి కాన్స్టిట్యూన్సీలో ఇంకా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కొన్ని రకాల ఈ జెడ్పీ ఎలక్షన్స్ అట్లాంటివి జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి 3 మీటింగ్స్లో పాల్గొనడానికి వీలుగా బారామతికి బయలుదేరారు. తనున్నాడు, తనకు సంబంధించినటువంటి ఒక అసిస్టెంట్ ఉన్నాడు, ఒక పిఏ ఉన్నాడు, పైలట్, కో పైలట్ ఉన్నారు. 5 మాత్రం ఉన్నారు. ఇది 8 మంది కూర్చోవడానికి వీలుపడేటువంటి చార్టర్ ఫ్లైట్ అంటారు. ఇది జెట్ చార్టర్ కూడా అని అంటారు. దీన్ని కెనడాలో తయారు చేయబడేటువంటి ఇది. ఈ ఫ్లైటు బయట కూడా మంచి పేరుంది దీనికి. విఫలమైందనిగా ఎప్పటికీ పేరు రాలేదు. ఇక్కడ కూడా జరిగింది ఏమిటంటే బారామతి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది అంత గొప్ప ఎయిర్పోర్ట్ కాదు. అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ లాంటిది. ఆ ఎయిర్పోర్ట్ కన్నా ముందర ఈ రన్వే చాలా కిందికి ఉంటుంది. దానికన్నా ముందర రోడ్డు, రన్వే కన్నా ముందర వేరే రోడ్డు కూడా ఉంటుంది. ఆ ఎయిర్పోర్టుకు వెళ్ళవలసినటువంటి రోడ్లో వెళ్లకుండా వేరే రోడ్లో వెళ్ళడం వల్ల రన్వే చేరుకునే లోపలే ఈ ప్రమాదం సంభవించి 2 ముక్కలుగా పగిలిపోయి కాలిపోయారు. మొత్తం దాంట్లో కూర్చున్న వాళ్ళు మొత్తం కూడా కాలిపోయారు, సజీవదహనం అయిపోయారు. గుర్తుపట్టడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితిలోకి దారితీస్తుంది సిచ్యువేషన్. రన్వే కనిపించకపోవడం వల్ల జరిగిందని అంటున్నారు. అంటే అసలు రన్వే మీద దిగలేదు. రన్వే దాకా వెళ్ళలేదు. రన్వే కన్నా ముందర ఉన్నటువంటి రోడ్డు, అంటే అటుపక్క రన్వే ఉంటే ఇటుపక్క రోడ్లోకి వెళ్ళారు. అది 2 కొండల మధ్య నుంచి వెళ్ళాలి. అది ఆ గుట్టల మధ్య నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ వెళ్ళేటువంటి దారిలో 2 దారులు వేరువేరుగా ఉన్నాయి. ఒక దారి అనుకుని మరొక దారిలోంచి వెళ్ళడం వల్ల, రన్వే అనుకుని మామూలు రోడ్డు మీదకి దిగడం వల్ల ఈ ప్రాబ్లం సంభవించిందని చాలామంది దాన్ని చూసిన వాళ్ళు, దానికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. దీంట్లో పైలట్ తప్పని కూడా పూర్తిగా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అంత కిందికి ఉండటం వల్ల, అంటే మన భారతదేశంలో కొన్ని రన్వేలు ఎలా ఉన్నాయంటే 60 ఫీట్ల లోపల కూడా ఉన్నటువంటి రన్వేలు ఉన్నాయి. అంటే దానిలో పూర్తిగా ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి వాళ్ళు తప్ప అంత సులభంగా గుర్తుపట్టలేదు. ఒకళ్ళ పైలట్ ఏదైనా కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉన్న వాళ్ళు అయితే దాన్ని చేరుకోవడానికి కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అయినప్పటికీ కొన్ని వేల విమానాలు ప్రతిరోజు నడుస్తున్నాయి, చాలా సక్సెస్ఫుల్గా వెళుతున్నాయి. విధి రాత ఒక రకంగా అనుకోవాలి. మరి భవిష్యత్తు ఎంతో ఉన్న వ్యక్తి, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి కూడా అవుతాడేమో ఒకప్పుడు అనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ లోపల శరద్ పవార్తో ముందు విభజించిన వాడు ఇప్పుడు కలిసిపోయాడు. కానీ ఇద్దరు కలుసుకున్నా కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లోపల పూర్తిగా విఫలమైపోయారు. భవిష్యత్తులో ఉంటుందా లేదా భవిష్యత్తు అనేది కూడా కొద్దిగా ప్రశ్నార్థకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా ఒక మంచి వ్యక్తి,
Yes. నిజాయితీపరుడైన వ్యక్తి, పేదలకు సమాజానికి ఏదో చేయాలనుకున్న వ్యక్తి ఇంత తొందరగా వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. అతని ఆత్మకు శాంతి కలగాలని, అతని కుటుంబ సభ్యులందరికీ ధైర్యం ఉండాలని కోరుకుంటూ మనం విన్నవిస్తాం. అదే నేను ఒక ఆర్టికల్ కూడా చూశాను సార్. ఫ్లైట్ అటెండెంట్ ఎవరైతే ఉంటారో ఒక అమ్మాయి పింకీ మాలి అని చెప్పేసి తను కూడా చనిపోయింది. అయితే వాళ్ళ ఫాదర్ రాసుకొచ్చారు, ఆ అమ్మాయి నేను ఈరోజు అజిత్ పవార్ గారితో ఫ్లైట్లో ఉన్నాను, జర్నీ చేస్తున్నాను నాన్న, బారామతి వెళ్ళాక కాల్ చేస్తానని చెప్పిందంట. ఫోటో తీసి పంపింది కూడా, ఆయనతో దిగిన ఫోటో. తండ్రి షేర్ చేసుకున్నారు ఆ పోస్ట్ని, మా అమ్మాయి ఇట్లా పెట్టింది పోస్ట్. మరి వీళ్ళు ఇచ్చిన దాంట్లో మాత్రం 5 ఉన్నారని చెప్తున్నారు. ఎస్, మరి బహుశా ఎయిర్ హోస్టెస్ ఇట్లా ఏమైనా ఉంటే ఉండొచ్చు. Yes. ఒక అమ్మాయి ఉంటే ఎయిర్ హోస్టెస్ అదనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎంతో హ్యాపీగా షేర్ చేసుకుంది పిక్ ని వాళ్ళ నాన్నకి. అంటే నేను ఈ రోజు ఈయనతో డిప్యూటీ సీఎం గారితో ఉన్నాను, జర్నీ చేస్తున్నాను అని చెప్పుకుంటారు మరి కదా. ఏదైనా కారణాల వల్ల దిగిపోయిందో కూడా మనకు తెలియదు. ఎక్కి మళ్ళీ దిగి ఉండే అవకాశం ఉండొచ్చు. ఎస్, జరిగింది ఏంటో తెలియదు. దీంట్లో చెప్పినట్టు దాంట్లో మాత్రం 5 ఇస్తున్నారు పేరు. ఒక అసిస్టెంట్, దాంతో పాటుగా పిఏ, ఎస్, కో పైలట్ మాత్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. అమ్మాయి సంగతి ఎక్కడ రాయలేదు. ఎస్. బహుశా మరి ఎక్కి తనతో కలిసి ఏదైనా ఆటోగ్రాఫ్ లాంటివి తీసుకొని మళ్ళీ కింది దిగడం అలాంటి ఏదైనా జరిగి ఉండే అవకాశాలు ఉండొచ్చు. లేదంటే మరి ఎక్కడైనా వార్త ఇవ్వడంలోనే తప్పుగా ఉంటే ఉండొచ్చు. మనకు పూర్తిగా వివరాలు తెలియదు. Yes. Thank you.